హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, నేనైతే చాలా బాగున్నాను. ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడైతే మేము చెన్నైలో అయితే ఉన్నామనమాట. సో, ఈ వీడియో వచ్చేసి చెన్నైకొచ్చిన రోజనమాట. సో, సమ్మర్ ట్రిప్‌లో వచ్చేసి చెన్నైకైతే బయలుదేరాము. సో, పిల్లలు, మా వారు, నేనైతే వచ్చామనమాట. సో, ఇక్కడొచ్చేసి రెసిడెన్సీకైతే వచ్చాము. సో, వీళ్ళకు బ్యాంక్ తరపునైతే కొన్ని రూమ్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, అదనేది అక్కడ పేపర్ అనేది ఫిల్ చేస్తున్నారు మధు వచ్చేసి. సో, సిట్టింగ్ ఏరియాలో అయితే కూర్చొనున్నాము. అండ్ పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. అంటే ప్రతి ఇయర్ కూడాను బయటికైతే వెళ్తాము. సో, ఈ సమ్మర్ హాలిడేస్‌లో అయితే చెన్నైకైతే వెళ్ళామనమాట. మాక్సిమం ఒక 3 డేస్ అయితే ఉన్నాము. సో, ఇదొచ్చేసి ఫస్ట్ డే అనమాట. సో, మార్నింగ్ వచ్చేసి 8:00 అయితే బయలుదేరిపోయాము. సో, ఇక్కడికొచ్చేలోగా 11:30 అలా అవుతుందనమాట. సో, ఎగ్జాక్ట్‌గా అయితే నాకు టైం అంత గుర్తులేదండి. సో, ఆ టైంలోనే అయ్యుంటుంది. అంటే వీళ్ళ ఆఫీస్‌కి సంబంధించి కొన్ని రూమ్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, వాళ్ళెక్కడ కండక్ట్ చేస్తే అక్కడికే వెళ్ళి మనం రూమ్స్ అనేది తీసుకోవాలి. సో, ఇప్పుడైతే కీస్ ఇచ్చారు. ఇంకా బైకైతే సో, థర్డ్ ఫ్లోర్‌కైతే వెళ్తున్నామనమాట. పిల్లలిద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు వెళ్ళేందుకు. అండ్ ఫస్ట్ డే వచ్చేసి మేము దగ్గరలో ఉండేటువంటి వాటిని జస్ట్ విజిట్ చేసుకోవాలనేసి అనుకున్నాము. సో, రూమ్‌కెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేవంటూ ఏం లేదండి. మార్నింగే ఫ్రెష్ అయిపోయి వచ్చాం కాబట్టి సో, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే వెళ్తున్నామనమాట. సో, రూమ్‌కైతే వస్తున్నాం ఫస్టు. సో, మాకిచ్చిన రూమ్ అయితే ఇదనమాట. సో, ఇంతకుముందు వచ్చినప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాము. సో, ఇదొచ్చేసి థర్డ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ అంతా కూడాను ఇప్పుడు మళ్ళీ రీమోడలింగ్ అని జేస్తున్నారు. సో, అక్కడంతా రిపేర్‌కొచ్చి అన్నీ చేపిస్తున్నారనమాట. అండ్ ఇదండి రూమొచ్చేసి. చాలా బావుంటుంది. సింగిల్‌గా ఉంటుంది రూమొచ్చేసి. స్టే చేసడానికి సింపుల్‌గా బావుంటుంది. అండ్ ఇక్కడైతే కబోర్డ్స్ కూడా ఇచ్చారు. చిన్న స్మాల్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట. సో, ఇక్కడొచ్చేసి విండోస్ అనేదున్నాయి. ఇక్కడ అన్నీ కూడాను ఎక్కువగా మామిడి చెట్లయితే ఉన్నాయన్నమాట. సో, వ్యూ అయితే చాలా బావుందనమాట. నేను చూసారు గదా! ఇలా ఉంది. విండోస్ నుంచి వ్యూ వచ్చేసి. అండ్ మేము ఇక్కడి నుంచయితే మళ్ళీ బయలుదేరాలి. ఇక్కడ రూమ్‌కొచ్చిన తర్వాత పిల్లలు కొంచెం రిలాక్స్ అవుతున్నారనమాట. కార్టూన్స్ అందుకు చూస్తున్నారు. సో, మీకిందాక వాష్‌రూమ్ అనేది చూపించలేదు కదా! సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ కాబట్టేసి మధు అయితే బయటికెళ్లారని చెప్పాను కదా! సో, ఇదనమాట రూమొచ్చేసి. చాలా బావుంటుంది. అండ్ బయటకొచ్చినప్పుడు ఇలాంటి రూమ్స్ విజిట్ చేసినప్పుడు అక్కడక్కడ వుడ్ కాంబినేషన్ అనేది నాకు చాలా నచ్చుతుందనమాట. సో, ఎక్కువగా వీళ్ళు వుడ్‌లో వచ్చేసి మెరూన్ కాంబినేషన్ ఉంటుంది కదా! సో, అదనేది ప్రొవైడ్ చేస్తారు. నాకు చాలా నచ్చుతుంది. ఇయర్లీ వన్స్ చెన్నైకైతే కంపల్సరీ అయితే వెళ్తాము. సో, పిల్లలు అడుగుతారు కాబట్టేసి సో, వాళ్ళ కోరిక మేరకైతే తీసుకొనెళ్తాము. సో, వచ్చిన ప్రతిసారి కూడాను ఈ రెసిడెన్సీలకైతే వెళ్తామనమాట. సో, చెప్పాను కదా ఇంతకుముందే. సో, వీళ్ళకి ఆఫీస్‌కి సంబంధించి కొన్ని రూమ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో, మార్నింగ్ టిఫిన్ అయితే ఫ్రీగా ఉంటుంది. అండ్ అలానే ఒక 1 వీక్ దాకైనా ఉండొచ్చనమాట. సో, మనం ఇక్కడికొచ్చేటప్పుడు ఒక 1 మంత్ ముందే మనం బుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మేమెప్పుడొచ్చా కూడాను ఇదే రెసిడెన్సీకైతే వచ్చేస్తామనమాట. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదండీ! సో, మార్నింగ్ వచ్చేసి మేము టిఫిన్ తినలేదు. సో, డైరెక్ట్‌గా అయితే లంచ్ అయితే చేసేసామనమాట. సో, బయటికెళ్ళి బిర్యానీ అయితే తీసుకొనొచ్చారు. సో, తినేసి ఒక 2 అవర్స్ మేము మళ్ళీ రూమ్‌లోనే స్పెండ్ చేసిన తర్వాత 3:30కి అలా అయితే మళ్ళీ కిందకొచ్చేసాము. సో, ఇక్కడ మధు క్యాబ్ అయితే బుక్ చేశారు. సో, అందుకనేసి ఇక్కడున్నాము. పిల్లలైతే ఇద్దరు ఆడుకుంటున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మేము ఫస్ట్ దగ్గరలో ఉన్నటువంటి గుడికైతే వెళ్ళాము. సో, గుడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మెరీనా బీచ్‌కి అయితే బయలుదేరామన్నమాట.
సో ఇప్పుడైతే క్యూలో అయితే ఉన్నాము. సో ఇంకా గుడి ద్వారాలు అనేది ఓపెన్ చేయలేదు. సో ఇక్కడైతే ఒక లోపల ఇది ఏ గుడి ఉంది పెద్ద ఐడియా లేదండి. సో చాలా రోజులైందనమాట వెళ్ళేసి వచ్చి. సో ఇక్కడ వచ్చేసి బాలాజీ టెంపుల్ అనుకుంటాను. సో ఇదేదో అమ్మవారి టెంపుల్ సంథింగ్, నాకు అంత ఐడియా లేదు. సో ఇంతకు ముందు కూడా వెళ్ళాము. ఇది నేను వెళ్ళేసి ఇది సెకండ్ టైం అనమాట. సో గుడి పేరు అయితే మర్చిపోయాను. సో ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అక్కడి నుంచి పిల్లలకి ఇంకా స్నాక్స్ అందుకు ఏదైనా తీసేసుకొని దగ్గరలోనే కాబట్టి మెరీనా బీచ్ ఇంకా నడుచుకుంటూ అయితే బయలుదేరిపోయామన్నమాట. అండ్ మధు అయితే పిల్లల్ని తీసుకొని ముందైతే వెళ్తున్నారు. సో ఇక్కడైతే నేను స్లోగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. అండ్ మ్యాక్సిమం అండి వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట వాటర్లో ఇద్దరు కూడాను. పిల్లలు మా వారు అయితే దిగారు. సో నేనైతే అసలుకి దిగలేదనమాట. అక్కడ కూర్చొని పల్లీలు కొనుక్కొని ఇంకా తింటూ కూర్చున్నాను అనమాట. సో దారం బట్టి వెళ్తూ ఉంటే వివేకానంద మ్యూజియంకి అయితే వెళ్ళాము. సో లోపల గ్రీనరీ కానీ చాలా బాగుంది. అండ్ అప్పట్లో ఆయన బయోగ్రఫీ కూడా మనకి అక్కడ వీడియో రూపంలో తెలియజేస్తారనమాట. సో అక్కడే మెడిటేషన్కి సంబంధించి ఒక చిన్న రూమ్ అయితే ఉందన్నమాట. సో చాలా బాగుంది. సో వీడియో తీయడానికి అవకాశం లేదనేసి తీయలేదు, అందుకనేసి బయటకు వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తున్నాను. సో మెరీనా బీచ్కి ఆపోజిట్లో వచ్చేసి వివేకానంద కాంప్లెక్స్ అయితే ఉందన్నమాట. సో అక్కడ వచ్చేసి ఆయనకు సంబంధించి బయోగ్రఫీ అందుకుంటుంది. సో అది కూడా వెళ్ళి విజిట్ చేసేసి వచ్చాము. కాదంటే లోపల వీడియోస్ తీసేందుకు అలౌ లేదనేసి ఈ వీడియో అయితే తీయలేదండి. సో నేనైతే ఈ పౌచ్ తీసుకొని రాగానే మధు దగ్గర పెట్టాను అనమాట. సో మళ్ళీ పర్స్ ఎందుకులే అనేసి. అండ్ వీళ్ళైతే ముందైతే స్పీడ్గా అయితే వెళ్తున్నారు. సో ఇదన్నమాట వీడియో. సో డెఫినెట్గా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. దాదాపు అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో నిజమండి, ఇసుకలో నడచాలంటే చాలా అసలుకి కాలు ఇలా వెత్తి పెట్టాలన్నా కానీ చాలా బద్ధకంగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇసుకలో నడచాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో వెళ్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మధు పాకెట్లో ఉన్న పర్సులు అన్నీ తీసి ఇచ్చాడనమాట. సో మధు పాకెట్లో ఉన్నటువంటి పర్స్ అందుకు తీసేసి ఇంకా పిల్లల్ని ఇద్దరిని ఆడిపించడానికి అయితే వాటర్లోకి అయితే దిగాడు. సో వాటర్లోకి అయితే వెళ్ళారనమాట. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈవినింగ్ అయ్యే కొద్దీ అలలు కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతున్నా అనమాట. సో వీళ్ళు ఇప్పుడు దాకా ఆడుకున్నారు కదా. సో మ్యాక్సిమం 1.5 hour అయితే నీళ్ళల్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరిని ఆడిపించేందుకు మాత్రమే అయితే చెన్నైకి వస్తాడనమాట. వద్దంటే చెన్నైకి తీసుకొని వస్తారు. సో ఇక్కడ సవారీ కూడా ఉందన్నమాట. సో పిల్లల్ని ఎక్కిద్దాం అనుకున్నాం, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేకపోయేసరికి మేమేం అవాయిడ్ చేసామన్నమాట. సో నాకు ఇక్కడికి వచ్చి ఇలా తిరగాలి అది ఇది అని ఏం లేదండి. ఎక్కడ ఉన్నగా ప్రశాంతంగా ఉంటే చాలా అనిపిస్తుంది. సో వీళ్ళకి అలా అనిపించదు కాబట్టి సో ప్రతిసారి కూడాను ఎక్కడికో ఒక బీచ్లు ఉన్న సైడ్ అయితే పిల్లల్ని తీసుకొని అయితే కంపల్సరీ అయితే వెళ్ళాల్సిందే అనమాట. సో మధు అలా అలవాటు చేస్తాడు పిల్లలకి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ గుర్తు చేస్తాడనమాట, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేసి. బయటికి బాగా తిరిగే ఓపిక అయితే బాగా ఉంది మధుకి. సో ఆయన ఒక్కడు వెళ్ళిపోకుండా పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు. సో వాళ్ళకు తోడు నేనన్నమాట. సో సరిపోయింది, ఇలా ఉంటుందన్నమాట. అయితే నేను బయటకు వచ్చినప్పుడు అండి కొంచెం ఫుడ్ గురించి అయితే కొంచెం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అక్కడ ఐటమ్స్ కానీ లేకంటే మనకి కొత్తగా ఏమైనా ట్రై చేయడం కానీ అలా ఉంటుందన్నమాట. సో నేనైతే ఫుడ్లో బాగా ఎంజాయ్ చేస్తాను. సో బయటికి వెళ్ళినప్పుడు సో ఇక్కడ పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నాడు మధు వచ్చేసి. సో నేను కూడా దిగాలనుకున్నాను, షూస్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట.
వెళ్ళేసి మళ్ళీ నేను ఆడుకునేసి మళ్ళీ షూస్ వేసుకుంటే చాలా గలీజ్గా ఉంటుంది, అంత ఇసుకంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది అనేసి. సో నేనైతే అస్సలకి దిగలేదు. ఇక్కడ కొన్ని జస్ట్ నిలబడుకొని వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. సో వీడియో అయితే బాగా వచ్చింది, అంటే ఈవినింగ్ కాబట్టి క్లైమేట్ బాగుంటుంది కాబట్టి వీడియో అయితే కొంచెం నాకు బాగా వచ్చింది అనిపించింది. సో ఇది ఉండేది ముందు నా దగ్గర పాత మొబైల్ అనమాట. సో ఆ మొబైల్లో వీడియో అయితే తీసి పెట్టాను. సో ఆ వీడియో అనేది ఇక న్యూ మొబైల్లోకి వేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసి మీకు చాలా రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత అయితే షేర్ చేస్తున్నాను. సో ఇదన్నమాట వీడియో. సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మ్యాక్సిమం అండి ఈవినింగ్ అయితే ఒక 2 అవర్స్ పైనే అయితే బీచ్లో అయితే ఉన్నాము. సో నైట్ అయిపోయిందనమాట. సో బీచ్ దగ్గరే అక్కడ బజ్జీలు అందుకు వేస్తున్నారు. సో అక్కడ వేడివేడిగా అక్కడికి వెళ్ళేసి తినేసి, అండ్ ఇక్కడ జస్ట్ ఒక ఏమంటారు ఒక ప్లాట్ఫామ్ లాగా జస్ట్ ఇక్కడ రోడ్డు పైన ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి కొద్దిసేపు కూర్చున్నామన్నమాట. సో అంతలేపే వేరే పిల్లలు అనమాట, సో అబ్బాయిలు ఇక్కడ డ్యాన్స్ వేసేదానికైతే, సో డ్యాన్స్ అంటే డ్యాన్స్ కాదు కానీ ఇక్కడ వాక్ చేసుకునే వాళ్ళు కానీ ఇక్కడ రిలాక్స్గా కూర్చునేదానికి కానీ ఈవినింగ్ టైం చాలా బాగుంది. సో ఇలా బీచ్ దగ్గర ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు మళ్ళీ ఏంటో తెచ్చుకునేదానికైతే అలా బయటకైతే వెళ్ళారు. సో ఈవినింగ్ నేనైతే బనానా బజ్జీ అయితే తీసుకున్నాను అనమాట. పచ్చివి బనానాలు ఉంటాయి కదండి, సో వాటితో అయితే బజ్జీలు అయితే వేశారు, ఆలుతో కూడా వేశారనమాట. సో నేనైతే పచ్చిమిర్చి బనానా అదైతే తీసుకొని తిన్నాను. సో ఇక్కడ కొద్దిసేపటికి వచ్చేసిన తర్వాత అబ్బాయిలు అయితే వచ్చారు. ఇక్కడ వీళ్ళు ఇది ఏమంటారో కూడా నాకు తెలియదండి. సో ఇక్కడ ఇది ఒక ప్రోగ్రామ్ లాగా అయితే కండక్ట్ చేసుకున్నారనమాట. సో మేము అలా జస్ట్ ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అనేసి కొద్దిసేపు అలానే ఉండేసి చూసి వెళ్ళిపోయాము. సో మళ్ళీ క్యాబ్ బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఇదండి వీడియో. అండ్ డెఫినెట్గా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ వీళ్ళు ఇలా ఎందుకు చేస్తుంటారో నాకు కొంచెం డౌట్ అండి, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి మాత్రం చాలాసేపు చేశారనమాట. సో వాళ్ళు చేసేటప్పుడు చాలా బ్యాలెన్స్గా అయితే చేస్తున్నారు. చాలా కష్టం అండి, జస్ట్ మనం ఒక రౌండ్కి అయితే కింద పడిపోతావు. సో వీళ్ళు అలాంటి రౌండ్స్ ఒక 10 or 15 అయితే వేస్తున్నారు ఒక్కొక్కరు. సో అక్కడ కూడా వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూసేసిన తర్వాత ఇంకా మేము రూమ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. సో సెకండ్ డే కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇదన్నమాట వీడియో. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటాను. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.